హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ మధు బ్లాగ్స్. మీరు థంబ్‌నెయిల్‌లో చూసే వచ్చారు కదా అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ మీలో పెరిగిపోతుందా? అలా ఎవరికైనా అనిపిస్తూ ఉంటే అయితే ఈ టిప్స్ వారి కోసమే. వీటిని ట్రై చేసి చూడండి. మొదటగా అభిరుచులు. మీకు ఇష్టమైన ఏదైనా ఒక పనిలో నిమగ్నమైతే మీకు ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ మీకు రాదు. కొంతమందికి కుకింగ్ చేయడం ఇష్టంగా, కొంతమందికి గేమ్స్ ఆడడం, కొంతమందికి సాంగ్స్ వినడం లేదా టీవీ చూడడం. ఇలా మీరు ఆనందించే కార్యకలాపాలు లేదా అభిరుచులను కొనసాగించడం ద్వారా మిమ్మల్ని మీరు నిమగ్నమై ఉంచుకుంటారు. అభిరుచులు ఒంటరితనం భావాలను తగ్గిస్తాయి. సెకండ్ వన్, మీపై మీరు ఫోకస్ ఉంచాలి. మీరు హెల్తీగా ఉన్నారా లేదా, టైంకి తినడం, పడుకోవడం, మీ హెల్త్ గురించి మీరు ఆలోచించుకోవడం, ఏ పని చేస్తే మీరు హ్యాపీగా ఉంటారో ఆ పని చేయడం. ఇలా మీపై మీరు ఫోకస్ చేస్తూ వ్యాయామం, ఆరోగ్యమైన ఆహారం, విశ్రాంతి పద్ధతి వంటి శ్రేయస్సును ప్రోత్సహించే కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు. కొత్త అభిరుచులను అన్వేషించడం. మీకు ముందున్న ఇష్టాలపైన కాకుండా కొత్తగా మీకు ఏవైనా నచ్చితే వాటిపైన ఫోకస్ చేయడం. ఉదాహరణకు అంటే కొత్తగా మీకు బుక్స్ చదవడం అలవాటయిందనుకోండి. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. వాటిలో మీకు ఏది ఇష్టంగా అనిపించిందో దాని రిలేటెడ్ బుక్స్‌ని వెతకడం, చదవడం ఇలా. కొత్త కార్యకలాపాలను ప్రయత్నించండి లేదా కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి. మీ ఆసక్తులను విస్తరించడం వల్ల కొత్త వ్యక్తులను కలవడం లాంటివి చేయడం వల్ల ఒంటరితనం దూరమైపోతుంది. ఫోర్త్ వన్, వాలంటీర్ లేదా ఇతరుల సహాయం. సేవా కార్యక్రమాల్లో వాలంటీర్‌గా జాయిన్ అవ్వండి. ఇతరులకు సహాయం చేయడం అనేది తృప్తిని ఇస్తుంది. మీకు ఒంటరి భావన నుంచి దూరం చేస్తుంది. కనెక్ట్ అవ్వండి. సామాజిక పరస్పర చర్యల కోసం మీ స్నేహితులను, మీ కుటుంబం లేదా మీకు పరిచయం ఉన్న మీ వాళ్ళని కలవడం, సంబంధాలు నిర్వహించడం వల్ల మీరు ఒంటరితనంగా ఉన్నారనే భావన మీలో తగ్గుతుంది. మీకు ఈ టిప్ సహాయపడుతుంది. సమూహాలు లేదా క్లబ్లు. సిక్స్త్ పాయింట్ అండి. సామాజిక లేదా ఆసక్తి ఆధారిత సమూహాలు, క్లబ్లు లేదా సంస్థలో పాల్గొనడం. ఇవి కూడా మీకు బోరింగ్‌ని దూరం చేస్తాయి. వృత్తిపరమైన మద్దతును కోరండి. ఇవన్నీ పాటించినా కూడా మీరు ఒంటరితనంగా భావిస్తుంటే మీరు మానసిక ఆరోగ్య నిపుణులతో సంప్రదించాలని గమనించాలి. థెరపీ ఒంటరితనాన్ని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.